నాన్ ముస్లిం భూములు వక్ఫ్ భూములు అని చెప్పేసి చెప్తే వాళ్ళు తన్నాల పట్టుకొని వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి నాన్ ముస్లిం భూములు వక్ఫ్ భూములు అని చెప్తే తన్నాల్లో పట్టుకొని వచ్చి మరి నిన్ను వాళ్ళని ఎక్కడ దగ్గర తన్నాలా మరి ఇది ఓకేనా? మరి వక్ఫ్ బోర్డు వచ్చి హిందువుల భూములు క్లెయిమ్ చేస్తున్నప్పుడు వక్ఫ్ ట్రిబ్యునల్లో హిందువులు ఉండకూడదా, నాన్ ముస్లిమ్స్ ఉండకూడదా? వక్ఫ్ బోర్డు ఎప్పుడు కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. వక్ఫ్ భూముల్లో ఆక్రమణదారులుగా ఉన్నప్పుడు చేస్తుంది అంతవరకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతవరకు తీసుకుంటే కనుక 48% భూములు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఎవరు దానం చేసిండో చూపి నీకు ఇస్తారు. నాన్ ముస్లిమ్స్ అరే ఎవరు దానం చేసిండు వక్ఫ్ బోర్డుకి ఆ భూముల్ని ఎవరు దానం చేసిరో చూపియండి, ఇచ్చేస్తారు. మరి కలెక్టర్ ఎందుకున్నాడు పీకనికనా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు పీకనికనా? వాళ్ళు ఏం చేసుకోవాలి, పీక్కుంటా కూర్చోవాలా? అరే కలెక్టర్ ఎందుకున్నాడు? ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుంది దేశంలో? ఈ దేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుంది? భూముల రికార్డులు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా. గవర్నమెంట్ దగ్గర ఉన్న భూముల రికార్డులు మేము కన్సిడర్ చేయాలనా? వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న భూముల రికార్డు మేము కన్సిడర్ చేయాలనా? అంటే రేపు పొద్దున ఎక్కడైనా భూమి కొంటే ముందు వక్ఫ్ బోర్డు దగ్గర పోయి అయ్యా నేను ఈ భూమి కొంటున్నా చూడు ఇది మీ దగ్గర ఉందేమో లేదా అని చూసి చెప్పి ఆయన తీసుకున్న తర్వాత అంటే వక్ఫ్ బోర్డు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత భూమి కొనుక్కోవాలనా? అంటే కలెక్టర్ కూడా వచ్చి వక్ఫ్ బోర్డు దగ్గరకు వచ్చి ఈ వక్ఫ్ భూమి కాదో చెక్ చేసుకోవడం చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి అప్పుడు వక్ఫ్ కాదు మీరు తీసుకోవచ్చు అంటే అప్పుడు కలెక్టర్ పని చేయాలనా? అప్పటిదాకా పీకాలనా? ఏం మాట్లాడతావా? నాకు అర్థం కాదు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి నీకు. మళ్ళీ లాయర్ అంటావు, ఏం లా చదివినావు? నీ బొంద లా చదివినావు. కలెక్టర్ దేనికి ఉన్నాడయా? రెవెన్యూ డిపార్ట్మెంట్ దేనికి ఉన్నదయా? వాళ్ళకి తెలియదా ఏ భూమి ఎవరిదని చెప్పి తెలియదా? ఇది గవర్నమెంట్ దా ప్రైవేట్ దా ఎక్కడి నుంచి వచ్చింది భూమి అని రికార్డ్స్ లేవా? కలెక్టర్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఉన్నది? బ్రిటిష్ పాలకుల నుంచి ఉన్నది కదా. వాళ్ళ దగ్గర రికార్డ్స్ లేవా? ప్రతి గ్రామానికి సంబంధించిన యొక్క పొలిమేర వరకు ఎంత భూమి ఉంది, ఏ సర్వే నంబరు ప్రతి ఒక్కటి ఉంది కదా. అన్ని భూముల రికార్డులు ఉన్నాయి కదా. మళ్ళీ ఇది కొత్త ఎడికలు వచ్చింది అంటే ఇది ఒక ప్యారలల్ సంస్థ నడిపిస్తున్నారా మీరు? సమాంతర వ్యవస్థ నడిపిస్తున్నారా మీరు? వక్ఫ్ బోర్డు బొక్కల బోర్డు అని చెప్పేసి మళ్ళీ గలీజ్ మాటలు తెప్పిస్తాను బూతులు. అరే నువ్వు నీకు కొంచెం లాజిక్ గా మాట్లాడు. ఏం లాజిక్ గా మాట్లాడుతున్నావు? చదువుకున్నాడు అంటున్నావు, అడ్వకేట్ అంటున్నావు. మళ్ళీ కలెక్టర్ ఉన్నది ఎందుకు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నాడు? వీళ్ళందరూ ఏం చేస్తారు? గవర్నమెంట్ కోసం పనిచేస్తారు. గవర్నమెంట్ రికార్డ్స్ ఉన్నది ఎందుకు? మరి వక్ఫ్ బోర్డు ఎందుకు? నువ్వు వేరే వాళ్ళ భూమి క్లెయిమ్ చేస్తున్నప్పుడు ప్రూఫ్ చూపించు, కలెక్టర్ చూపించు, తీసుకో. నిన్ను అడగడం వద్దంటే అప్పుడు అడుగు. అరే ఇది వక్ఫ్ భూమి అని చెప్పేసి నువ్వు ప్రూఫ్ చూపించు. ఎవడిచ్చిండు నీకు? ఔరంగజేబ్ ఇచ్చిండా? బాబర్ ఇచ్చిండా? అంతకుముందు ఖిల్జీ ఇచ్చిండా? వాళ్ళ అయ్యా వాళ్ళ తాత ఎవడానికి ఇచ్చి నీకు ఇచ్చిండా భూమి? తీసుకొచ్చి నువ్వు రికార్డు చూపించు, తీసుకో. ఉన్నాయి కదా చరిత్ర పుస్తకాల్లో రాసిరు కదా, నిండా రాసి నింపి వాడేసిరు కదా. అక్బర్ గురించి, బాబర్ గురించి, మొఘళ్ళ గురించి, సుల్తాన్ల గురించి, ఖిల్జీల గురించి నిండా రాసి పెట్టిరు కదా. మళ్ళీ అవన్నీ ఎడికెళ్ళి తీసుకొచ్చిన అవన్నీ పేపర్లు లేకుండానే ప్రూఫ్లు లేకుండానే చరిత్ర రాసిరా పుస్తకాలల్లో? భూముల గురించి అడిగితే లేవంటారా? భూముల రికార్డులు అడిగితే లేవంటారా? తమాషాలు ఎంతున్నారు కదా, పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారు అంతా. భారతదేశంలోకి వచ్చి ఎడికలు వచ్చారు మీరు అంతా. మిమ్మల్ని అంతా కుసబెట్టి ఒకరోజు మొత్తం అంతా బడతలు తీసుకొని వాయిస్తే చక్కగా అవుతారు. అన్ని గుర్తుకొస్తాయి. ఏడికలు వచ్చిర్రు ఏంది అనేది మొత్తం గుర్తుకొస్తుంది. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. కొంచెం లాజికల్ గా మాట్లాడాలా. బషీర్ గారు